తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రథసప్తమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారు సప్తవాహనాల్లో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అశేష భక్తజన వాహిని పాల్గొని కర్పూర నీరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తమి వేడుకలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్రనామార్చన నిత్యార్చనను నిర్వహించారు. ఆ తరువాత ఉత్సవమూర్తులను రత్నఖచిత మణిమాణిక్యాలతో ధగధగాయమానంగా అలంకరించి వాహన మండపానికి వేంచేపు చేశారు. రథసప్తమి వేడుకల్లో మొదటి వాహనం సూర్యప్రభ వాహనం. హంస, అశ్వ, గరుడ, చిన్నశేష గజవాహనాలపై అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులందరూ కర్పూర నీరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణునికి ఎంతో ప్రీతికరమైన రథసప్తమి వేడుకల్లో వాహనాలను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని అన్నారు. రథసప్తమిని సూర్య జయంతిగా కూడా పిలుస్తారని, సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు తన రథాన్ని అధిరోహించి తన దిశ నిర్దేశాన్ని మార్చుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు సుభాస్కర్, చలపతి, ప్రసాద్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అడిషనల్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు, డిప్యూటీ ఈవో ఆఫీసు సిబ్బంది గణేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.